హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము అయితే బాగానే ఉన్నాము. మా ఊడు పైకి ఎక్కాడండి, డెక్క పైకి. ఎందుకు అనుకుంటున్నారా? ఆ పైపులను తాళ్ళు దింపనాకి రేత్రి ఏం చేస్తున్నాయంటే ఒంట్లు బయట వదిలేస్తున్నారు. ఈ అయ్యా ఏమంటారు అట్లని, నిండుతో ఉంటాయి కదా ఒంట్లు, అట్లని బయట వదిలేస్తున్నారు. పిల్లల ఒంట్లు లోపలేస్తున్నారు. రాత్రి ఏం చేయాలంటే అక్కడ రోడ్డు ఉన్నదన్నాను కదా, రాత్రి 12 గంటలకు రోడ్డు ఎక్కేసాయి. దానివల్ల ఇంకా రేత్రి అట్లా కాపలా కాయలేక ఇక్కడ మళ్ళీ ఇల్లు తోళ్ళతోనూ ఇది కట్టమన్నారు. దానికోసమని పైపులు దింపుతాడు మా ఊడు. పైపులు తోళ్ళను ఆ సుధానలు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి పొద్దున్నే చెప్తే వాళ్ళు చెయ్యరు. చెప్పాను కదా మొన్న, వాళ్ళు పని అన్నప్పటికీ నిన్నటిదాకా ఇది ఇక్కడెక్కడెక్కడెక్కడ మేపు ఊరు దగ్గరలోను ఇవాళ పని ఈ పని ఉన్నదని అంతే దూరంగా ఎక్కడికో వెళ్ళిపోరు. ఇప్పుడు ఇక్కడ పాతాలన్నమాట. ఇక్కడ రెడీ చేద్దాము. ఈలోగానే పైపులు దింపుతాడు కదా మా వాడు. ఈలోగానే పైపులు అయ్యి మరి మోసుకొచ్చేస్తాను. ఈలోగానే మోసుకొచ్చేసి లైన్ కట్టేసి తవ్వుతాం. మరి ఇంకా వాళ్ళు ఇంకా రారు. ఇంకా అలా వచ్చి ఎప్పుడు వస్తారో చూద్దాం. చూసిన తర్వాత మామూలుగా ఏడిపించినప్పుడు వాళ్ళని వస్తారు కదా, చూడండి అన్నీ ఎలా ఏడిపిస్తానని. ఈడుగో ఒకడు వచ్చాడు, ఇప్పుడే వచ్చాడు. అప్పుడు నా దగ్గర పారచడం అంటే మంచినీళ్ళు తాగుదామని ఇలా వచ్చాను. అన్నీ ఏడిపిస్తాడంటే పని విషయంలోనూ ఇందులోనూ కాదండి. మరి అన్నానా అంటే బాధపడకండి. మరి మీరు అడిగి ప్రపంచంలో మహా సిరాకైంది ఏంటంటే అడిగి మహా ఎలర్జీ అంట. ఏంటంటే మన కడుపులో ఉంటుంది కదా గ్యాస్, దాన్ని పిత్ అంటారు. అదంటే మహా సిరాక్ అంటాడికి. ఇప్పుడు అట్లతోనే అండి చూడండి ఎంత సిరాకు రప్పిస్తాను. సరేనా, మంచినీళ్ళు తాగేసి వెళ్తాం. పైపులు పాతాం కదా, అప్పుడు ఇద్దరం ఉండాలి కదా. ఇప్పుడు వెళ్తాను, మా ఊరిని తీయమంటాను. చూడండి ఆ సిన్నీలు ఎలా ఉంటాయని అది యాక్టింగ్గా. చూడండి అదేది చేతన అనుకుని సంబరపడతాడు వాళ్ళు. أنا كيف سوي سيم أنا سوي سيم سوي. شوف هذا هبل تحت. أيوه. ها تحت هبل تحت. أيوه يشوف أنت هذا هي pop up option. ఓపెన్ అవట్లేదు. ఫోక్ తప్పే హెడ్ వేస్తాను. الله اكبر عليك انت. هذا شوف مشكله مره واحده. هذه شو مشكله؟ مش اكبر مشكله هذه. سويت شوف هذا بعدين يجي ريحه زياده. ليش يجي ريحه؟ ما يجي. كيف الحين يجي انت ريحه؟ ها ريحه يجي الحين؟ يجي هذا هواء يجي. يجي ريحه هواء يجي بعدين يجي. الحين ما يجي. ها الحين ما يجي. لا الحين ما يجي. يدخل داخل يجلس. ليش؟ قالوا وين هو يروح؟ وين يروح هذا؟ وين يروح برا هذا. شوف يجي. شوف الحين يجي يروح مني كله روح. شوف انت هذا 2 ولا 1؟ شوف هذا 2 ولا 1؟ 1. اي شوف هذا 2. 2 وين روح هذا؟ روح برا. روح هذا روح مني بس. لا ما يروح. ما وين روح؟ ها هذا شو مشكلة؟ هذا شو مشكلة؟ هذا دكتور. دكتور يقول يقول هذا يجي عقل برا زين. لكن نشوف ما في زين. ليش ما في زين؟ شو ما في زين؟ ايوه انا اشوف نفرات ركب زين. ايه لا ركب نفرات زياده كذا ويكلم. عبنان. السلام عليكم ورحمة الله. ما في منك. منك شوف كبر.
كبر 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 قلم كبر. شو كلم. السلام عليكم ورحمة الله وبركاته. اليوم شهر كم؟ اليوم طريق كم؟ طريق 23. اليوم طريق 23. موجودين في السفانية. الحين بنسوي شبك. هذا هو شبك داخل سعودية جوا عاصمة. هذا صديق راشد رافي. هذا صديق رافع. هذا صديق راشد. ما شاء الله 100 هذا دريور 100. ما في درايفر. وين درايفر؟ ما في درايفر. كيف ما في دريور؟ شو درايفر؟ ड्राइवर हो लेकिन ما في شغل. كبر كده. كبر كده هو ड्राइवर लेकिन ما في شغل. شغل شو شغل هو؟ شو شغل؟ بس 20 يوم واحد مرة تجيب مويه. وشو انا اقول شو؟ كده اقول انا اقول هذا دريور ولا اقول شغل؟ هذا راهي. شو هذا؟ طباخ. 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 شو يسوي طباخ؟ طباخ يطبخ اكل المعازيم اي حاجه. انا بوش داخل بوش 100. شو بوش؟ شو مشكلة؟ يلا سيدي يلا يلا ركب انت ما معلوم. انا شو ما في معلوم؟ انا يجيب هذا ما في معلوم. ఇదిగోండి మరి ఇలా కట్టేసాము మరి అది అలా కట్టేసాము. సాయంత్రం ఇందులో వాటికి మేత గట్ట వేసేసి ఇంక ఇందులో పడుకుంటా. ఇంకా రోడ్డు ఎక్కం. ఇంకా నైట్ 12 గంటలకి 1 గంటకి రోడ్డు ఎక్కేసి లేకటం మళ్ళీని వెళ్తాం తోలుకు రావటం కొంచెం ఇబ్బంది అయిపోతుంది మాకు. వచ్చాడు కానీ కాసేపు చేసాడండి. ఏదో నేను నవ్విందాం అనుకున్నాం కానీ మిమ్మల్ని సరిగ్గా వర్కౌట్ అవ్వలేదండి. ఏడిపిందాం అనుకున్నాను కానీ ఏడిపించలేక పోయింది మరి అండి. ఇప్పుడు వెళ్ళాలి మళ్ళీని పిండి కలపాలి, రొట్టెలు వేయాలి. వాళ్ళు వస్తారు లోపల దోసేస్తారు, వచ్చి కూర్చుంటారు. అంటే ఈ పని మాది కాదనమాట. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. అక్కడికి మా హరిబాబు కూడా చెప్పాడు, మీది ఒంట్లుగాడ పని మీరు చేసుకోండి అని. అలా మేము చేతనామని అక్కడ ఒంట్లుగాడ ఇంకో చిన్నపిల్లలు ఒంట్లు ఉంటాయి కదా, అటు కాడ ఉంటాడు వీళ్ళ అన్న, వీళ్ళ పెద్దనాన్నగారు అబ్బాయి. మేము ఎక్కడ పని చేసినప్పుడు ఎవరైనా నలుగురు కలిసి చేసుకుంటాం. ఇప్పుడు అక్కడ ఉన్నాడు, నేను ఎక్కడ అంటే మనం కొద్ది సీనియరం కదా వీళ్ళ మీద. ఎక్కడ తిడతానని పరిగెట్టుకు వచ్చేసాడు. వీడు దొంగీడు అంటే ఇటు కొంచెం పెద్ద వయసు కదా మనలాగా. ఇంకా అందుకని అన్నీ ఏమన్నాని అక్కడక్కడ నాటకాలు ఆడతాడు. ఇప్పుడు మేము రూమ్ కాడికి వెళ్తున్నామా, చూపిస్తాను చూడండి, పరిగెట్టుకు వచ్చేస్తాడు ఎప్పుడు ఇక్కడికే. మేము మా ఇద్దరిని రూమ్ కాడ చూసాడు అనుకో, వచ్చేస్తాడు ఇప్పుడు లోపల వేస్తాడు ఉంటుంది. అలాంటిది అనమాట. అందుకే నేను అలాగన్నాను, ఇంకా వేరే ఉద్దేశంతో కాదు. అంటే ఏదో చెప్దామని తప్ప కానీ వాళ్ళ మీద వాళ్ళని విమర్శిద్దామని అన్న ఉద్దేశం కాదు. నలుగురు ఉన్నప్పుడు నలుగురు కలిసి చేసుకోవాలి. అదనమాట అండి. వెళ్తున్నాను ఇప్పుడు పిండి గట్ట కలిపి మళ్ళీ రొట్టెలు వేసి తినే పడుకోవటమే. మా కపిలు వాళ్ళు ఎవరో లేరు ప్రస్తుతానికి, అప్పుడే 3 రోజుల నుంచి. అందుకని మొన్న ఏమో కిచెన్లోను ఇది కిచెన్ కొత్త కొనుక్కొచ్చారు కదా, కింద జూలియలు కొనుక్కొచ్చారు. అవన్నీ వేసి సామాన్లు అన్నీ చదిరి కొంచెం నీట్గా తయారు చేసాం మా తమ్ముడు నేను. అలాగా లేనప్పుడే ఈ పనులు చేసుకోవాలి. అలా ఉన్నప్పుడు అస్సలు మనకి ముడ్డొంచి నాకు ఖాళీ ఉండదు. ఇంకా చూడండి ఇప్పుడు వచ్చేస్తాడు, చూపిస్తానే. చెప్పారు కదా 10 నిమిషాలు అవ్వలేదు వచ్చేసాడు. మమ్మల్ని రూమ్ కాడ చూసాడంటే వచ్చేస్తాడు. అదే చెప్పాను కదా. అదిగో శబక కట్టేహేరా అని అడుగుతున్నాడు. అంటే కట్టేహేరా అని అడిగితే అయిపోయిందని చూసాడు. అక్కడి నుంచి వస్తాడు, అన్నీ గమనిస్తాడు అనమాట. అది సరేనా. మరి అయితే ఆకాశం చూసారా ఎంత బాగుందను. ఇలాంటివి మరి ఫోటోల్లోనూ కట్టయి ఎడతారు. మరి ఏదో అనుకుంటారు మీరు, ఇలా చూపితే ఏదంటే వెళ్ళిపోయిందే కొంచెం కిందకు ఉండాలేమో. ఇదిగో ఇలా చూసారా ఎంత బాగుందను. ఫోన్ ఇచ్చాడు ఛార్జింగ్ కట్టమని. అన్నానా నేను మేము ఇక్కడ రూమ్ కాడ చూసాడంటే వచ్చేస్తాడని. ఇప్పుడు చూడండి వెనకాల ఎంత బాగుందోనే.
ఎడారే సరే అది కంపెనీకి వెళ్ళి కరెంట్ అనమాట. ఓకే మరి ఏదో డిజైనింగు చేసినట్టు అనిపిస్తుంది మరి నాకు. తర్వాత మీకు ఎలా కనిపిస్తుందో తెలీదు. ఓకే మరి బాయ్ 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 జై హింద్. ఇంకా రొట్టెలు వేసుకుంటాను ఇల్లు మరి వీడియో నచ్చితే నచ్చకపోతే మాత్రం ఏమనుకోద్దు. ఏదో మేము చేసింది అలాగంతే చూపిస్తున్నాం మరి.